అది గేమ్ స్ట్రాటజీ. మీరు అనుకునే తప్పు. విష్ణుప్రియ చాలా కన్నింగ్ గేమ్ ఆడుతుంది, ఎవరికి తెలియట్లా, శుద్ధపప్పులా కనబడుతుంది అందరికి. కానీ అభయ్ నవీన్ అన్ని విషయాలు బయట చెప్పాడు. దుప్పట్లో దూరి అర్ధరేతలు గాడి ఇలా బూతులు కూడా తిట్టారు బిగ్ బాస్ని. పాపం మీడియా ఎదురుగా తిట్టాడు, బయటకు పోయాడు. వాళ్ళు దుప్పట్లో దూరి తిట్టారంట, మైకులు దూరంగా పడేసి. ఏం బిగ్ బాస్ నీకు వినపడలేదా? ఒక్క అభయ్ నవీన్ ఎదురుగా తిట్టాడు అంటే జెన్యున్గా పాపం తిట్టేశాడు. నువ్వు జోక్గా తీసుకున్నావు అనుకున్నాడు, బయటకు పోయాడు. ఒకటే, విష్ణుప్రియ పృథ్వీని యాజ్ ఏ బ్రదర్గా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది ఫస్ట్లోనే. ఇప్పుడు కావాలని అక్కడ బజ్ క్రియేట్ అవ్వాలని, ఈమె మీద ఇంప్రెషన్ పడాలని, ప్రతి ఒక్కరిదే ఎక్స్పెషల్లీ నాగార్జున గారిది పడాలని ఈ గేమ్ ప్లేని అయితే సృష్టిస్తుంది. అక్కడ స్ట్రాటజీని వాడుతుంది. నిఖిల్ని, పృథ్వీని, మన ఆదిత్యని కూడా కళ్ళు బాగున్నాయంటయ్యా బాబు ఇలా స్ట్రాటజీ వాడుతుందని అయితే అభయ్ అయితే క్లియర్ చేశాడు. నిజం అది. ఖచ్చితంగా మనకు కూడా సరిగ్గా అబ్జర్వ్ చేస్తే విష్ణుప్రియ ఆడేది స్ట్రాటజీ గేమ్. ఏదైనా సరే సర్వే అవ్వాలి. ఇక్కడ అవునవును అభయ్కే చెప్పిందంట. అది చెప్పాడు కదా అభయ్, క్లియర్గా చెప్పాడు. ప్రతి ఒక్కరి గురించి చెప్పాడు భయ్య అభయ్. ఒక్క విషయంలో చెప్పాలంటే విష్ణుప్రియ ఆడేదంతా కన్నింగ్ గేమ్ అంట. విష్ణుప్రియ బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండాలని వచ్చేటప్పుడు కూడా చెప్పాడు అభయ్. అదే చెప్తున్నాడు మళ్ళీ, బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు నీకు, ముందు మాట్లాడేస్తున్నావు తర్వాత సరి చేసుకుంటావు చూస్తున్నావు, ఇలా ఉంటే నిన్ను బయటకు తోసేస్తారు బిడ్డ అని చెప్పాడు. చెప్పి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే చెప్తున్నాడు. విష్ణుప్రియ కొంచెం అంతా కన్నింగ్ గేమ్ ఆడుతుంది అనిపిస్తుంది నాకు అటు ఇటుగా అని చెప్పాడు. విష్ణుప్రియనైతే అబ్బాయి చాలా విషయాలు చెప్పాడబ్బా. ఇక ఆవిడ అయితే కొన్ని విషయాల్లో పృథ్వీని అటు ఇటుగా వాడుతుందని కూడా చాలా విషయాలు అయితే బయట పెట్టేశాడు. మొత్తం మీద విష్ణుప్రియకి గ్రాఫ్ అయితే పడుతుంది. ఈ అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత విష్ణుప్రియ బజ్ తగ్గింది. హౌస్లో విష్ణుప్రియని సర్వే అవ్వడం కొంచెం కష్టమే. గేమ్ ప్లే మార్చాలి, మారితేనే సర్వే అవుద్ది, లేకపోతే అవ్వదు. నేను అభయ్ నవీన్ బయటకు వచ్చి కొన్ని కామెంట్స్ చేశాను బిగ్ బాస్ గురించి. మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ కామెంట్ వచ్చేసి నిఖిల్ విగ్గు గురించి అంట. పరేషాన్ కాదు, భయపడ్డాడు. ఏంట్రా ఇప్పుడు దాకా జుట్టు ఉందనుకున్నాడు, ఏంటి ఇంత సాకు ఇచ్చాడని ఒకసారి కంగారు పడిపోయాడంట. కానీ బయటికి చూపించకుండా ఆడేంటంటే ఎప్పుడు ఎలా ఉంటాడో, ఎప్పుడు ఎలా మాట్లాడతాడో, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు కాబట్టి వాడిని ఏం అనకుండా సైలెంట్గా మనసులో నవ్వుకున్నాడంట. చాలా అంటే చాలా ఆ ఇగ్గు తీసినప్పుడు మట్టికి అభయ్ నవీన్కి పూరా మైండ్ ఖరాబ్ అయిపోయిందంట. ఇదేంట్రమ్మో వీడు అంతా జుట్టే అనుకున్నాను ఇప్పుడు దాకా, ఈడేంటి నాకు ఇష్టం చూపిస్తున్నాడో అని చాలా భయపడ్డాడంట.